అందరినీ రక్షించేవాడు దేవుడు అని యోగులు అంటారు. సమయానికి ఆ రక్షణ లేకపోతే ఎక్కడున్నాడు దేవుడు అని ప్రశ్నిస్తారు కొందరు భక్తులు. అంత సులువుగా భగవంతుడు కనిపించడం మిత్రులారా. ఇంద్రాది దేవతలు సైతం నారాయణుడి కోసం ఎదురు చూస్తుంటారని పురాణాలు చెప్తున్నాయి. పిలవగానే ఆ నారాయణుడు పలుకుతాడా అంటే ఖచ్చితంగా పలుకుతాడు. భగవత్ జ్ఞానం ఉన్నవాడే నారాయణుడి మీద ఆధారపడగలుగుతాడు. అలా కానప్పుడు దైవం కేవలం ఒక ఊహ మాత్రమే. ఎవరి కర్మ వారు అనుభవించాలి. మనిషి తప్పు చేసే దేవుడేం చేస్తాడు అంటారు మరికొందరు. లోకంలో ఎవరి అనుభవాలు వారివి. పలికెడివాడు పలికించెడివాడు రామభద్రుండట అంటాడు భక్త పోతన గారు. ఆయన రాముడి పట్ల భక్తి భావాన్ని చూపించారు. రామనామం యొక్క రహస్యం తెలుసుకున్నాడు. లోకానికి అదే ప్రకటించాడు. అది పోతన గారి అనుభవము, జీవిత సత్యము. భగవంతుడి నామం పలకాలంటే ముందుగా ఆయన అనుగ్రహం ఉండాలి అనేవారు రమణ మహర్షుల వారు. అంతా భగవంతుడే అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. బాధలు మనల్ని వదిలిపోవు. బాధ అనేది ఒక మాయ అంటే కొంతమంది నవ్వుతారు. నిజానికి సుఖదుఖాలు రెండూ మాయే. ఈ జగత్తు ఒక మిథ్య, బ్రహ్మమే సత్యమంటారు వేదాంతులు. ఈ జ్ఞానం కలిగిన వెంటనే మనిషి అన్ని దుఃఖాల నుంచి విముక్తుడవుతాడని వేద శాస్త్రాలు మనకు చెబుతున్నాయి. ఏమీ చేయకుండా ఏదీ రాదు. ఏదో ఒక పని చేసి ధనం, ఇల్లు, ఆస్తులు సంపాదించినట్టే దైవనామస్మరణ చేసుకుంటూ మనిషి పుణ్యాన్ని సంపాదించుకోవాలి. ఖర్చు పెట్టుకోవడానికి ధనం కనిపిస్తుంది, కానీ పుణ్యం కనిపించదు. మనిషి అహంకారంతో చేసే తప్పులకు దైవం ఎన్నటికీ బాధ్యత వహించడు మిత్రులారా. శ్రద్ధ లేని వాడికి జ్ఞానం రాదు అనేవారు స్వామి వివేకానందుడు. బాధను ఓర్చుకున్న వారే నిజమైన భక్తులు. ఎవరికైనా సహాయం చేసి ఉంటే తప్పకుండా మనకు కూడా ఆ సహాయం అందుతుంది. ఎవరి నుంచి ఏది కోరుకోకుండానే సహాయపడటాన్ని మనిషి అలవర్చుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. హరే కృష్ణ. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.